ఈ రోజున విశాల్ గున్ని అందరికీ తెలుసు. అతను చెప్పాడండి, ఒక వాంగ్మూలం ఇచ్చాడు క్లియర్ గా. ఒక పెద్ద సార్ చెప్తే నేను ఇమీడియట్ గా ముంబై వెళ్ళాను అని విశాల్ గున్ని లిఖిత పూర్వకంగా ఆయన చెప్పడం జరిగిందండి. రాత పూర్వకంగా చెప్పాడు అతను. ఒక పెద్ద సార్ చెప్పిన మూల నేను ఇమీడియట్ గా నేను ముంబై వెళ్ళాననే చెప్పాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదా మీరు ఇవన్నీ నేరాలు ఘోరాలు చేపిస్తా. ఆనాటి డీజీపీకి కూడా తెలియకుండానే మీరు ఇంత భాగోతం జత్వానీ కేసులో కానీ మహిళల మీద కానీ చేపించారంటే మరి మీరు ఎంత దారుణంగా మీ మైండ్ లో ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని అమానుషమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టారు. ముఖ్యంగా మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎలాంటి చిన్న అపకారం తలపెట్టినా ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టారు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం, చట్టాలని కఠినతరం చేస్తాం. మీలాగా మా ప్రజాప్రతినిధులు మా బంధువులు మా చుట్టాలనేసి వైసీపీలో లాగా మహిళలపై ఏది పడితే చేద్దాం, ఏది పడితే మాట్లాడదాం, ఎలా పడితే అలా అవమానిద్దాం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో కుదరదు. మా దగ్గరికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఇష్యూని కూడా టేకప్ చేస్తాం. అదేవిధంగా డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతిది కూడా మేము డెఫినెట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. అందుకే ఈ రోజున ప్రతి మహిళ కూడా మా చంద్రన్న వచ్చారు, మాకొక ధైర్యం వచ్చింది, మాకొక భరోసా కల్పించారు అనేసి ఈ రోజున ప్రతిదీ కూడా ధైర్యంగా చెప్పడానికి వస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలా కాదండి. ఇక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్ గా పని చేస్తున్నారు, పని చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ లో ఏ మహిళ కంట కన్నీరు రాకుండా, ఏ మహిళకి కూడా అన్యాయం జరగకుండా, ఏ మహిళ వంక ఎవ్వరు కన్నెత్తి చూసినా వాళ్ళకి ఎట్లాంటి హాని తలపెట్టాలని చూసినా కూడా కఠిన చర్యలు ఈ ప్రభుత్వంలో తీసుకోవటం జరుగుతుంది. డెఫినెట్ గా జత్వానీ కేసులో కూడా ఆమె చాలా రకాలుగా బాధలు పడింది వైసీపీ వాళ్ళ వల్ల, కొంతమంది పోలీసుల వాళ్ళ వల్ల. ఆమె కంప్లైంట్ ఆధారంగా చర్యలు తీసుకోవటం జరిగింది. డెఫినెట్ గా ఏ మహిళ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము అవన్నీ కూడా విచారించి ఈ ప్రభుత్వంలో మహిళలకి న్యాయం చేస్తాం, న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో మహిళలకు అనేసి తెలియజేస్తున్నాం.